నమస్తే, వెల్కమ్ టు G7 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కడప జిల్లా ప్రొద్దుటూరుకు నిధుల వరద, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం. డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులకు ప్రోత్సాహం, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్న ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు, టికెట్ల ధరలను తగ్గించడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్. హైదరాబాద్ లో 26 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన సిపి స్టీఫెన్ రవీంద్ర. కడప జిల్లా ప్రజలు తనని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం. పెన్నా నదిపై బ్రిడ్జ్ నిర్మాణానికి 53 కోట్లు మంజూరు చేసినట్టుగా చెప్పారు. నియోజకవర్గ నాయకులు అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తున్నామన్నారు. ఈ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం 200 కోట్లు మంజూరు చేశామన్నారు. 22,212 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని వెల్లడించారు. ప్రొద్దుటూరులో తాగునీటి పైపుల్ని శిథిల అవస్థకు చేరుకున్నాయన్నారు. డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరిస్తామని అన్నారు. దీనికి 163 కోట్లు కేటాయించినట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇదే ప్రొద్దుటూరులో త్రాగునీటి సరఫరా కోసం ప్రొద్దుటూరులో చిన్న పట్టణంగా ఉన్న కాలంలో ఆనాటి జనాభా అవసరాల మేరకు 52 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా పైప్ లైన్లన్నీ కూడా పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల మధ్య ఒకవైపున మైలవరం నుంచి నీళ్లు తీసుకుని రావడమే కాకుండా మరోవైపున ఆ నీళ్లు వచ్చిన తర్వాత పైప్ లైన్ల ద్వారా ప్రొద్దుటూరు నగరంలోని ప్రతి కుటుంబానికి కూడా నీళ్లు సరఫరా చేయాలి అనంటే ఆ పైప్ లైన్లన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితికి చేరాయి అని చెప్పి అక్షరాల 119 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పైప్ లైన్ల నిర్మాణం శ్రీకారం చుడతా ఉన్నాము ఈరోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల 171 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్ లైన్ ద్వారా ప్రతి వ్యక్తికి గరిష్టంగా రోజుకు 135 లీటర్లు నీరు సరఫరా కూడా చేయవచ్చు ఈ కొత్త పైప్ లైన్ ద్వారా. అదే రకంగా డ్రైనేజ్ వ్యవస్థలో కూడా ప్రస్తుతం ఉన్న 5 ఛానళ్లను కూడా ఆధునీకరణ చేస్తా ఉన్నాము. వీటి కోసం మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం అక్షరాల మరో 163 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు పనులు చేపడతా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. పారుదల నెట్వర్క్ ఆధునీకరణ మరియు మురికి నీటిని శుద్ధి చేసేటువంటి కర్మాగార నిర్మాణము, దాని వెలుడు నీ రుణం తీర్చుకోలేమంటూ చేతులు జోడిస్తున్నారు. ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలోనే అందరికీ కూడా సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు అన్నిటితో అందరికీ ఇవ్వడమే కాకుండా మీ అన్నగా మన ప్రొద్దుటూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈరోజు అనేక పథకాలకు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ వేదికపై నుంచి. ఇదే ప్రొద్దుటూరులో త్రాగునీటి సరఫరా కోసం ప్రొద్దుటూరులో చిన్న పట్టణంగా ఉన్న కాలంలో ఆనాటి జనాభా అవసరాల మేరకు 52 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా పైప్ లైన్లన్నీ కూడా
పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల మధ్య రాష్ట్రంలోని వ్యవసాయ ఉద్యానవన యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ ఏర్పాటు చేసి 7 ఏళ్లైన సందర్భంగా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరిశోధన విభాగాలు, ప్రదర్శనశాలను హరీష్ రావు సందర్శించారు. ఉద్యాన వర్సిటీ సాధించిన ప్రగతిపై సుద్దాల అశోక్ తేజ్ రచించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి విడుదల చేశారు. వర్సిటీ పండించిన పంటలు విక్రయాలకు ట్రేడ్ మార్క్ ఆవిష్కరించారు. ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు, పండ్లు, కూరగాయలు పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. రైతుల ఖర్చులు తగ్గి లాభాలు వచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలన్నారు. गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి పేటెంట్ రావటం, అలాగే పద్మశ్రీ ఒక రైతుకి రావటం అనేది ఇదే మొదటిసారి. మరి ఈరోజు హార్టికల్చర్ యూనివర్సిటీ 7వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటా ఉంది. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు మన రైతుల కోసం, మన రాష్ట్ర రైతాంగం పక్షాన ఢిల్లీలో ఆయన ఈరోజు ఉండిపోవడం జరిగింది. మరి వారు ఫోన్ చేసి నేను రాలేకపోతున్నాను, మీరు తప్పకుండా వెళ్ళండి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి వారి విజ్ఞప్తితో ఈరోజు నేను మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మరో ముఖ్యమైన దినం. ఈరోజు మన హార్టికల్చర్ యూనివర్సిటీ యొక్క వ్యవస్థాపక దినమే కాదు, ఈరోజు మన దేశంలో జాతీయ రైతు దినోత్సవంగా కూడా మనం దేశమంతా కూడా జరుపుకుంటూ ఉంటాం. చరణ్ సింగ్ గారు పుట్టినటువంటి రోజు. ఈరోజు దేశమంతా కూడా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కానీ దురదృష్టం, ఈ దేశంలో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఇప్పటికైనా రైతుల గురించి ఆలోచించాలి. వ్యవసాయం అనేది ఈరోజు దేశానికి అన్నం పెట్టేటువంటిది. వ్యవసాయ రంగం మీదనే ఈ దేశంలో అతి ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. ప్రతిదీ వ్యాపారాత్మక ధోరణితో చూడకూడదు. ప్రతి దాంట్లో కూడా లాభ నష్టాలు చూడకూడదు. అతి ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం. అపార్ట్ ఫ్రమ్ పవర్ అండ్ వాటర్, నేను చెప్తున్నది ఒక వ్యవసాయం మీదనే. రైతు బంధు, రైతు బీమా, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యూనివర్సిటీలు, ఇది అచ్చంగా వ్యవసాయం మీద ఖర్చు పెడుతున్నటువంటి బడ్జెటే 13.5%. ఇవాళ మొక్కలకు కానీ గుంతలకు కానీ మొక్కలు పెంచడానికి ఇచ్చే సబ్సిడీ 80,000 రూపాయలు అయితే 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ రైతులకు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రిలో మండల కాంగ్రెస్ పార్టీ 3వ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వరి పంట సాగు చేయొద్దంటే రైతులు, రైతు కూలీలు ఎలా బ్రతుకుతారంటూ ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ తీరు మార్చుకోకపోతే రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై చావుడప్పు మోగిస్తోందని తెలిపారు. ముదిగొండలో కమిటీ, భోగంపల్లిలో కమిటీ, మండల కమిటీ 5 కమిటీలు మొత్తం. ఈ 5 కమిటీలతో పాటు ఆ రోజు ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీలు, సోషల్ మీడియా కమిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కలుపుకుంటే 2474 మంది వాళ్ళ ఫోటో, వాళ్ళ అడ్రస్ ప్లస్ వాళ్ళ ఫోన్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ గతంలో మిత్రుడు ప్రజా కమిటీ చైర్మన్ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కులాల వారి స్థితి పెట్టుకుంటూ పోతున్నాడు. ఈ పంట మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మదన శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సవాల్ విసిరింది. ఆ సవాల్ ఏంటంటే, మీరు పండించే పంటని మేము కొనుగోలు చేయము,
ఓరి వేయొద్దు, ఓరి వేస్తే ఊరి మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మనం బతికేదే దాని మీద. మనం వేసే పంటను వేయొద్దు, వేస్తే మీకు ఊరే అన్నప్పుడు మనం ఏ రకంగా బతకాలి అనేటువంటి ఆలోచన ప్రతి రైతు కుటుంబానికి, ఆ రైతు కుటుంబం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతు కూలీల కుటుంబాలకు కూడా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఇది. మధుర శాసనసభ నియోజకవర్గాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచనని మాట తప్పి సీఎం జగన్ మడమ తిప్పారని టీడీపీ పాలిటిక్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హేతుబద్ధీకరణ పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ఇప్పటికే 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 14,000 కోట్ల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మొత్తంగా 20,000 కోట్ల పైబడి భారం ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. అంటే 30 యూనిట్లు దాటిపోగానే ₹1.45 ఉండే యూనిట్ ధర ₹2.80 ఆటోమేటిక్గా అయిపోతుంది. దీన్ని హేతుబద్ధీకరణ చేస్తామన్న పేరుతో నువ్వు 30 యూనిట్లకి ఏం కరెంట్ వస్తుందండి అంత పేదోడికి కూడా? ఒక ట్యూబ్ లైటు, ఒక ఫ్యాను, అదేవిధంగా ఇంకో లైట్ కానీ మొత్తం 2 లైట్లు, ఫ్యాన్ వేసుకుంటే 50 యూనిట్లు 100 యూనిట్లు దాటిపోతుంది. అంటే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి పేదవాడికి కూడా, కనీసం ఒక లైటు ఫ్యాన్ పెట్టుకునేవాడికి కూడా 30 యూనిట్లు దాటిపోతే ₹1.45 స్లాబ్ నుంచి ₹2.80 స్లాబ్లోకి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు అదనపు భారం పేద ప్రజల మీద పడుతుంది. 30 నుంచి 50 యూనిట్లు వాడేవాళ్ళు ఎవరు? ఒక ఫ్యాను 2 లైట్లు ఉంటే 100 యూనిట్లు మినిమం కాలుతుంది. దాన్ని 30 బేసిక్గా మీరు తీసుకునేటప్పుడు నష్టపోయేది పూర్తిగా పేద ప్రజలు. ఏం ఆలోచనతో చేశారు? ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఏంటి? ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? మరి అదేవిధంగా ఏపీఈఆర్సీ ప్రతిపాదనలు పెంచడానికే వాళ్ళ చేత ప్రతిపాదనలు తెప్పించుకుంటున్నారు తప్ప ప్రజల తరఫున చూడాల్సినటువంటి సంస్థని తగ్గించడానికి ఎప్పుడైనా ఉపయోగించారా? ప్రతిసారి వాళ్ళ చేత మమ అనిపించి మీరు రేట్లు పెంచుతున్నారు. మరి ప్రభుత్వం ఇక్కడ కూడా పేద ప్రజలు మొయ్యలేనటువంటి భారంలో ఉన్నారనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని కేంద్ర బ్యాంక్ వారి ఆధ్వర్యంలో యువకులకు ఉచిత శిబిరం ఏర్పాటుల్లో ప్రధానంగా ధర్మస్థలం మంజునాథ్ దేవాదాయ ట్రస్ట్ సంబంధించిన వారు నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు చేతి వృత్తులపై సెల్ ఫోన్ రిపేర్ నేర్పిస్తూ, ద్విచక్ర వాహనాలు చేసేది, టైలరింగ్ వంటి చేతి వృత్తులు నేర్పిస్తూ 30 రోజులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి భోజనం వస్తువులు కల్పిస్తూ శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, అదేవిధంగా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కూడా వారికి ఎటువంటి సహాయ సహకార బ్యాంక్ ద్వారా కూడా అందించడం జరుగుతోందని, వారు షాపులు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము ఉపాధిని పొందడం కోసం, యువకులకు చైతన్యం చేయడం కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ వారు తెలిపారు. పెట్టు ఓపెన్ చేయి.
గట్టిగా చెప్పు. నా పేరు నవీన్ కుమార్. నేను రూట్సెట్కి వచ్చాను. పద్మభూషణ్ డాక్టర్ గడ్డ గారికి నా పాదాభివందనాలు. అలాగే మా సార్ గారు బ్యాగ్ ద్వారా మేము వచ్చాము ఇక్కడికి. కళ్యాణదుర్గం మేము వాళ్ళు మాకు సంబంధించిన రూట్ సంబంధించిన మొబైల్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి వచ్చి అలాగే మా ట్రైనింగ్ ఇక్కడికి క్యాంప్ వేశారు. ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గము. నాది ఏడుపల్లి చిత్తూరు మండలం కళ్యాణదుర్గం తాలూకా. మొబైల్ అలాగే స్పీకర్స్ మైక్స్ అలాగే మొబైల్ సర్వీస్ చేస్తున్నాము. అమౌంట్ అంటే తీసుకోము. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసి మొబైల్ టెచ్ ఫోన్లో వచ్చి కానీ క్లియర్గా చేసాము. అలాగే ఏమున్నా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు నాగేందర్ రెడ్డి. నేను రూట్సెట్ సంస్థలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈ ఫ్రీ మొబైల్ సర్వీస్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి మేము గత నెల రోజుల నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగుల్ని గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సెల్ ఫోన్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ క్యాంప్ వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం అంటే మార్కెట్లో అనేక రకాల మోడల్స్ వస్తూ ఉంటాయి. అందులో ఏ మోడల్స్ వస్తున్నాయి, ఆ ఏ మోడల్స్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవి వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ అయ్యి రేపొద్దున వాళ్ళు స్వయం ఉపాధి వైపు అడుగేసినప్పుడు, సొంత షాప్ పెట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అంటే కబడ్డీ ఆడుతూ స్పీకర్ తమ్మినేని అదుపు తప్పి కింద పడిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో సీఎం కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అనంతరం తమ్మినేని కబడ్డీ ఆడారు. ఈ క్రమంలోనే ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. తమ్మినేనిని పైకి లేపి సిబ్బంది సపర్యాలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రముఖ శివక్షేత్రం మహానందిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరాలయం కింద నుంచి ఊట నీరు వేగంగా వస్తుంది. నీటి ప్రవాహం వేగం ఒక్కసారిగా పెరగడంతో రుద్రగుండం కోనేరులో జలపాతానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. కాగా ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. పరమేశ్వరుని మహిమ వల్లే ఇలా జరుగుతుందంటూ చెప్పుకుంటున్నారు. మహానందిలో ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అద్భుతాన్ని మనం చూసాము. ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారు ప్రత్యక్షంగా వచ్చి దీన్నంతా కూడా పరిశీలించి దీనికి ప్రత్యేక పూజాధికారులను కూడా చేసి ఈ యొక్క జల ప్రాశస్త్యము, జల విశేషము ఈ యొక్క క్షేత్రంలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేయడానికి వారు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చి ఇదన్నీ కూడా ఏర్పాటు చేశారు. అద్భుతాన్ని మనం చూసాము. ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారు ప్రత్యక్షంగా వచ్చి దీన్నంతా కూడా పరిశీలించి దీనికి ప్రత్యేక పూజాధికారులను కూడా హిందూ ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శంభుగుడి ఆలయానికి ఆనుకొని ఉన్న అన్య మతస్థులు చెప్పుల షాపులు తొలగించాలంటూ ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాది మందిగా తరలివచ్చిన యువకులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 1000కి పైగా బైక్లతో భారీ ర్యాలీగా బయలుదేరిన యువకులు పట్నంలోని పలు ప్రాంతాల గుండా ర్యాలీ సాగించారు. ఆలయం పక్కన అన్య మతస్థులు దుకాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆవేదన, ఇంతమంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి మా గుడి, మా దేవుడు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గుడికి హిందువుల మనోభావాలతో తీసే విధంగా చెప్పుల షాపులు పెట్టడం జరిగింది. హిందూ నడి ఒడ్డున ఉంటుంది శంభుని గుడి. కొన్ని వేల సంవత్సరాల కింద నిర్మాణమైనటువంటి గుడి. ఆ గుడికి
చెప్పుల షాపులు, అన్ని మతస్థుల షాపులు తొలగించాలని చెప్పేసి గత 6 నెలల నుంచి అనేక రకాల ఉద్యమం జరుగుతుంది. మేము ఒకటే వేడుకుంటున్నాం, ఇది హిందూ దేశం, హిందువుల మెజార్టీలము, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేము గుడికి వెళ్తే ఇంత దౌర్భాగ్యం, ఆవేదన, ఇంతమంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి మా గుడి, మా దేవుడు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని నేచురల్ స్టార్ హీరో నాని అన్నారు. టికెట్ ధర పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకి ఉందని అన్నారు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతోందని నాని వాపోయారు. నాని నటించిన శాంసింగ్ రాయ్ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ థియేటర్ల కంటే కిరాణా కొట్టు మేలని సంచలన కామెంట్స్ చేశారు. థియేటర్ల కంటే కిరాణా షాపులకే కలెక్షన్ ఎక్కువని అన్నారు. It is what is happening is not right. మనందరికీ తెలుసు. I don't know how to put it, but ఇది సినిమాల్ని పాలిటిక్స్ని, సినిమా వాళ్ళని, పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కనున్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ ని మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఎన్ని తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అంటున్నా. ఈ టైంలో చిన్నప్పుడు నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తాం, అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు, నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు. ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్. మనందరికీ తెలుసు. I don't know how to put it, but ఇది సినిమాల్ని పాలిటిక్స్ని, సినిమా వాళ్ళని, పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కనున్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ ని మేము సినిమా అన్న ఏపీ ప్రభుత్వంపై హీరో నాని మాట్లాడడం మంచి పరిణామమని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ పెద్ద హీరోలు విజయవాడ వచ్చి సీఎం జగన్ ను, మంత్రి పేర్ని నానిని కలిసి వెళ్లడం కాదన్నారు. సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయంపై నానిలాగా పెద్ద హీరోలు నోరు విప్పాలని కోరారు. నేను ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి నాని గారికి, ఇప్పటికైనా పెయిన్ తెలిసినందుకు. ఎందుకంటే ఇంతవరకు కూడా 2.5 సంవత్సరాల కాలంలో సినీ ఇండస్ట్రీల వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ గురించి స్పందించలేదు. అది భయపడ్డారో లేకపోతే మాది కాదు అనుకున్నారో మాకైతే తెలియదు. కానీ ఈరోజు వాళ్ళ వరకు సెగ అంటింది కాబట్టి ఇప్పటికైనా స్పందించినందుకు నేనైతే థ్యాంక్స్ చెప్తున్నా నాని గారికి. నాని గారు మీకు ఒక విషయం కూడా చెప్పాలి, మీ తరపున నేను కూడా మాట్లాడుతున్నా. ఈరోజు మీరు అన్నట్టు పెట్రోల్ ధరలు తగ్గించేదానికి ఎవడో శ్రీకారం చుట్టడు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించినందుకు ఎవడు శ్రీకారం చుట్టడు. ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఈవెన్ నిత్యావసర వస్తువులు అంటే చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాం, కానీ పప్పులు, ఉప్పులు, కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో, దుస్థితుల్లో. విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు సినీ హీరో సప్తగిరి. గూడుపుటాని మూవీ రిలీజ్ నేపథ్యంలో ఆయన అప్పన్నను దర్శించుకున్నారు. వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాన్ని సినీ హీరో సప్తగిరికి ఆలయ ఏఈఓ అందజేశారు. రైట్
హైదరాబాద్ లో డ్రగ్స్ ని పట్టుకున్నారు. 183 గ్రాముల కొకైన్, 44 MG టాబ్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 26 లక్షలు ఉంటుందని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు సిపి వెల్లడించారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 202 డ్రగ్స్ కేసులు నమోదు కాగా 419 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల దిగుమతుల మీద పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పదార్థాలు, వినియోగదారులు, పెడ్లర్ పై నిరంతరం మనము నిఘా పెడతా ఉన్నాం. మరి దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 ఎండ్ యూజర్స్ అండ్ ఒక పెడ్లర్. వాళ్ళ నుంచి మనము అబౌట్ 183 grams of cocaine, then 44 ecstasy pills, 3 mobile phones, all worth of about 26.2 lakhs మెటీరియల్ మనము సీజ్ చేశాము. దీనికి సంబంధించి మనము రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 799 అండర్ సెక్షన్ 21, 22, 29 ఆఫ్ NDPS యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈ 3 మెంబర్స్ ని మనం అరెస్ట్ చేశాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కడప జిల్లా ప్రొద్దుటూరుకు నిధుల వరద, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం. డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులకు ప్రోత్సాహం, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్న ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు, టికెట్ల ధరలను తగ్గించడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్. హైదరాబాద్ లో 26 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన సిపి స్టీఫెన్ రవీంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ G7 న్యూస్.